హాయ్ హలో అండి అండి. అందరికీ అందరికీ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము గూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మా మా పెళ్లి పెళ్లి రోజు రోజు. అన్నమాట. మా పిల్లలు స్కూల్‌కి పంపించాం. ఎందుకంటే ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతున్నాయన్నమాట. అంటే మా అన్ని ఫైనల్ ఎగ్జామ్స్ గాదు. మొన్న స్టార్ట్ అయ్యాయి. మొన్న, నిన్న, ఇవాళ 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అందుకే ఎళ్లారు. లేదంటే యాక్చువల్‌గా పంపించేవాళ్ళం గాదు. అలాగే మేము ఇప్పుడే పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళేసొచ్చాము. చాలా మంది నిన్నటి నుంచి కామెంట్ జేస్తున్నారు గదా! వాళ్ళందరికీ చాలా చాలా వరకు చాలా రిప్లై థాంక్స్ అండి. ఇచ్చాము. తెలియని యెస్. వాళ్ళకి ఈ వీడియో రూపంలో మీకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ వీడియోకి ఎవరైతే కామెంట్ చేస్తారో హ్యాపీ మ్యారేజ్ డే అని అంటే మాకు ఎవరైతే విషెస్ చెప్తున్నారో వాళ్ళందరికీ చాలా 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 థాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అలాగే బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలి. మా ఫ్యామిలీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే బ్లెస్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాము. మీకేదైనా వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ కామెంట్ చేయండి. చేయండి. బ్యూటీ టిప్స్ కూడా చెప్తున్నాను మన ఛానెల్‌లో. చాలా మంది హెయిర్ గురించి, స్కిన్ గురించి, పిగ్మెంటేషన్ గురించి కూడా ఒక సోప్ నేను యూజ్ చేస్తున్నా అని చెప్పాను. అది కూడా షార్ట్ వీడియో షార్ట్ ఉంది వీడియో పెట్టాము. చూడండి. ఇంకోటి చూడండి. అలాగే మన మాపల్లవాడి ఛానెల్‌లో ప్రాంక్ వీడియో ఉంది. మా అత్తయ్యని, మా అమ్మని ఇద్దరిని ప్రాంక్ చేసినాము నిన్న. ఆ వీడియో కూడా వచ్చింది మాపల్లవాడి ఛానెల్‌లో. ఆ లింక్ కింద ఇస్తాను చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా కామెడీగా ఉంటది. చాలా బాగుంటది వీడియో. చూడండి మిస్ అవ్వకుండా. ఓకేనా? మ్యారేజ్ థాంక్ డే యూ. అంటే అంత స్పెషల్ ఏం లేదు. జస్ట్ ఒక డ్రెస్ తెచ్చుకున్నాము, యేసుకున్నాము. మా ఒక వారు డ్రెస్సా? తెచ్చుకోలే. 5 డ్రెసెస్ తెచ్చుకున్నా. హ్మ్. బర్త్‌డే కని ఒకటి తెచ్చుకున్నా. ఈవినింగ్ బర్త్‌డే కని ఒకటి తెచ్చుకున్నా. బర్త్‌డే అయిపోయాడులే. రెగ్యులర్ సారీ బర్త్‌డే కాదు పెళ్లి రోజు. పెళ్లి రోజుకైతే ఒక టాప్ తీసుకున్నాను. నేనైతే ఏం ఇంకా తీసుకోలేదు. రెగ్యులర్ వేర్ ఈయన సంక్రాంతి అప్పుడు నేనేం తీసుకోలేదు. క్రిస్మస్ అవే అప్పుడు పాత నేనేం షర్ట్స్. తీసుకోలే. అన్ని 2 షర్ట్స్ ఈయన తీసుకొని యేసేసిండు. అయి పాతగా చేశారు. రుద్ది, రుద్ది, రుద్ది వదిలిపెట్టేసారనమాట. అట్లుంటది. కొత్త డ్రెస్ తీసుకున్నప్పుడే బర్త్‌డే, కొత్త డ్రెస్ తీసుకున్నప్పుడే పెళ్లి రోజు ఈయనకి. అప్పుడే యేసేసుకుంటారు. ఇంక పెళ్లి రోజుకి అవసరం లేదు. ఏదో ఒకటి యేసుకుంటారనమాట. ఈవినింగ్ అయితే ఒక చిన్న కేక్ కట్ చేస్తాము. ఎవరిని ఇన్వైట్ చేయలేదు. చందనే వాళ్ళొక్కళ్ళు పిలిచామనమాట. వాళ్ళొక్కళ్ళే పిలిచాము వస్తున్నారు. ఇంక మీ అంటే మేము ఈవినింగ్ ఏదైనా మేము ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి కూడా ఏది జరుపుకున్నా మేమందరం జ కలిసి జరుపుకుంటాం కాబట్టి వాళ్ళ ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా కంపల్సరీ ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఇంకా హెల్త్ బాలేపోయినా, ఆహ్, ఏదైనా సిట్యుయేషన్ అయినా, యెస్. అర్జెంట్ ఏదైనా ఉన్నా సరే ఇంకా అంటే మాకు పెద్ద పెళ్లి రోజు ఇంట్రెస్ట్ ఉండదు. మాక్సిమం చేసుకోము. బర్త్‌డేస్ కొంచెం అప్పుడప్పుడు లైట్‌గా. పెళ్లి రోజైతే నార్మల్‌గా చేసుకుంటాం ఇంట్లో వరకే. ఇక పిల్లల బర్త్‌డేస్ అయితే చేస్తామనమాట. ఈరోజు ఇంకా నైట్ ఈ ఆ కేక్ కటింగ్ ఉంది. పెళ్లి రోజులు హ్మ్. ఇప్పుడు మనకు కాదు గానీ, మన పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు చేస్తే వాళ్ళు ఎవరైనా చేస్తారు. చేస్తే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేయాలని అనిపిస్తే చాలా మంది చేస్తున్నారు. చాలా మంది చూస్తున్నాం మనం. 25థ్ యానివర్సరీ చేస్తున్నారిప్పుడు బాగా. హ్మ్. మాకు గూడా 25 హ్మ్. పెళ్లి రోజొచ్చినప్పుడు మా పిల్లలు చేస్తే చేసుకుంటాము. మా దీవెన బాబు, మా దీవెనమ్మ కలిసి చేస్తారేమో హ్మ్. చూడాలి. వెయిట్ అండ్ సీ. ఓకే. థాంక్ యూ. అదనమాట. థాంక్ యూ థాంక్ యూ. సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్. బాయ్.